స్త్రీ ముఖంలో, చేతిలో ఈ లక్షణాలు ఉంటే వారు అపర కుబేరులు. ఫేస్ రీడింగ్ బట్టి ఆడవాళ్ళని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే వాళ్ళు అపర కుబేరులని చెప్పడం జరిగింది. మరి స్త్రీలకు ఏ లక్షణాలు ఉంటే ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా సరే స్త్రీలకు నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతా రాజయోగం పడుతుంది. వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళకి 2 కళ్ళ మధ్యలో దూరం ఎక్కువగా ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా లక్కీ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కనుబొమ్మల మధ్యలో కూడా ఆడవాళ్ళకి వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. అలాగే వాళ్ళకి విపరీతమైన రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఆడవాళ్ళకి ఎవరికైనా 2 కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే వాళ్ళు లైఫ్‌లో అపార కుబేరులనవుతారు అనేది మరియు చాలా మంచిది కూడా. అలాగే ఐబ్రోస్ అనేవి ఆడవాళ్ళకి ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్ళకి అదృష్టం తొందరగా పడుతుంది. ఎవరికైనా ఆడవాళ్ళకి ఐబ్రోస్ అనేవి బాణంలాగా షార్ప్‌గా వంపు తిరిగి ఉంటే వాళ్ళు చాలా లక్కీ అని ఫేస్ రీడింగ్ వారు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా ఆడవాళ్ళకి కనుబొమ్మల త్రిశూలం ఆకారంలో కానీ, స్వస్తిక్ ఆకారంలో కానీ వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుందని అర్థం. అలాంటి ఆడవాళ్ళు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్ళకి కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది. అదృష్టం కూడా తక్కువగా ఉంటుంది. కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ళ కింద నల్లటి చాలా మచ్చలాగా ఉంటే మాత్రం వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి. అలాగే కొంతమంది ఆడవాళ్ళకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పొడవైన కళ్ళు ఉన్న వాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వాళ్ళకి ఆస్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి అసలు బాగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఆస్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ధనం ఉంటుంది. దాంతోపాటు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు ప్రేమాభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. భాగస్వామి కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళకి ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు అదృష్టవంతులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆడవాళ్ళకి ఎవరైనా సరే ఉంగరం వేలు చిటికెన వేలు కన్నా మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. వారు జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారని, మంచి ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పాలి. అందుకే దీన్ని భాగ్య ఉంగరం వేలు అని పేరుతో పిలుస్తారు. ఆడవాళ్ళకి అయితే ఎడమ చేయి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు. అంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందని అర్థం. ప్రస్తుత జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా రాజ్యం కలిసి వస్తుంది. వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.